హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితోటి రాగి బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రాగి బూరెల్ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 2 కప్పుల రాగి పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అలానే 4 యాలకుల్ని, 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోని యాలకులను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇందులోని గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి యాలకుల పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇందులోని 1/4 కప్పు నీళ్ళు కూడా పోసుకొని మొత్తాన్ని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి, ఇలా జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల రాగి పిండి వేసుకుంటున్నాను. ఇందులోని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న నువ్వులు, ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న బెల్లం వాటర్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ మనం కలుపుకునే పిండి అనేది చపాతీ పిండి కంటే కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే బూరెలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకొని దానికి వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా చేతికి వాటర్ అయితే అప్లై చేసుకుంటూ దీన్ని బూరెల్లాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం తయారు చేసుకునే బూరె అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇలా కొంచెం మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇదే విధంగా మరొక బూరెని కూడా తయారు చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ చూపించిన విధంగా బూరెల్ని తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 సైడ్లకి తిప్పుతూ బూరెలు బాగా పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ పొంగిన తర్వాత రెండో సైడ్ తిప్పి రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ రాగి బూరెలు త్వరగా ఫ్రై అవుతాయండి. ఇలా 2 సైడ్లు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బూరెలను కూడా తయారు చేసుకోవాలి. మీరు ఈ రాగి బూరెలు తయారు చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పిండి అనేది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బూరెలు వేయాలండి, లేకపోతే బూరెలు పొంగవు. ఇలా నేను చెప్పిన విధంగా బూరెలు ట్రై చేయండి. ప్రతి ఒక్క బూరె పొంగుతూ చాలా నీట్గా వస్తుందండి. ఇదే విధంగా అన్ని బూరెలను రెడీ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, రాగి బూరెలు అయితే చాలా బాగా పొంగాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.